క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామముందు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామముందు మీ అందరికీ కృపా సమాధానం కలుగును అనే కృతజ్ఞతావందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఎంతో గొప్పగా మా అందరిని ప్రేమించి మరలా ఒక దినాన్నించి ఆయన యొక్క మహత్యమైనటువంటి సత్యాలన్నింటికు దేవుడు ఎంతో మన మీద దయా కనికరము ఉంచినాడు కాబట్టి మనం అందరము కూడా ఈరోజు కూడా ఆయన యొక్క సన్నిధానంలో మనం చేరున్నాం ప్రియమైన సహోదరులారా. అది మాత్రం కాదు, ఈరోజు కూడా సహోదరు చెప్పిన విధంగా మనం చూసినట్లయితే ఒక నెల పాటు కూడా సంఘం నిర్ణయించిన ప్రకారము ఆయన యొక్క మరణదినాన్ని స్మరించుటకు ఇక పస్కా యొక్క పాఠాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం ప్రియమైన సహోదరులారా. అదేవిధంగా ఈరోజు కూడా ఆ యొక్క పాఠానికి ఇక్కడ మనం వెళ్దాం. గడిచిన నెలలో మనం చూసినట్లయితే ఈ యొక్క పాఠాన్ని మనము తీసాము, దాంట్లో కొద్ది మాత్రమే మనం విన్నాం. క్రీస్తు బలి అనే యొక్క పాఠం తలంపు ద్వారా కూడా కొంత మటుకు దానిలో మనం ధ్యానించాం. అది చూసుకొని ఈరోజు ఆ యొక్క పాఠాన్ని మనం కంప్లీట్ చేద్దాం. గడిచిన వారంలో మనం గడిచిన నెలలో విన్నటువంటి విషయాలు రివిజన్ చేసుకొని ఈరోజు యొక్క పాఠాన్ని ఇక్కడ మనం వెళ్దాం. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మొదటగా ఆయన ఏం చేశాడని చూసినట్లయితే ఈ యొక్క ప్రభురాత్రి బలలో పాలు పొందిన తర్వాత తన మరణాన్ని తను అప్పగిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎక్కడ ఆయన యొక్క మరణాన్ని అప్పగించాడని మనం చూసినట్లయితే మొదటగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన తీసుకున్నటువంటి బాప్తిసం ద్వారానే యొర్దాను నదిలో తనను తాను ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంటే ఎలా చెప్పచ్చు అని చూసినట్లయితే ఆయన బాప్తిసం తీసుకున్నాడంటే తన నీళ్ళలో ముంచబడి ఆయన ఎత్తారు. అయితే ఎందుకొరకు ఆయన చేశాడని చూసినట్లయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అది తీసుకుంటేనే తప్ప అది చేయలేమని ఆయన తెలుసుకొని ఆ యొక్క బాప్తిసం తీసుకొని తన మరణాన్ని అక్కడ ఏం చేశారు, అప్పగించేశాడు. మనం చూడొచ్చు ప్రియమైన సోదరులారా. ఇకపై తన సొంత సంకల్పం ఏది లేకుండా కూడా తండ్రి యొక్క చిత్తం ఏదై ఉందో దాన్ని చేయడానికి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తన యొక్క పరుగుని, తన యొక్క మరణాన్ని అక్కడి నుంచి డే బై డే తన మరణాన్ని అప్పగిస్తూ రావడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. ఇలా ఆయన తెలుసుకున్నాడని చూసినట్లయితే ఈ యొక్క బాప్తిసం తీసుకోకముందు తండ్రి చిత్తం ఏదై ఉందో మొత్తం తెలిసిందని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుకి మొత్తం తెలియలేదు. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడ తండ్రి చిత్తం ఏదై ఉందో ఆయన ఏం చేశాడు, బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఆయన ధ్యానించాడు. తెలుసుకొని తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి స్టార్ట్ చేసిన మనం చూడొచ్చు. అదే మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7-8 వాక్యాలను మీరు చదువుకున్నట్లయితే, అప్పుడు పుస్తకంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూడండి ప్రియమైన ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు, నేను వచ్చినాను. ఎక్కడికి వచ్చినాడు, ఇక తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఎలా చెప్తున్నాడు, నేను వచ్చి ఉన్నాను తండ్రి నీ చిత్తము నెరవేర్చుట కొరకు. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూసారా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్పి చదవండి. నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది. తన సంతోషం ఉంది, తన యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ ఉందంట, తన యొక్క అంతర్యంలో ఉంది అంటున్నాడు. అంటే ఎంత మట్టుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం తన యొక్క అంతర్యంలో ఉంచుకుందని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఏదైనా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలైతే అది ఫుల్గా మనం నేర్చుకొని ఇక్కడ ప్రజెంట్ చేసేదానికి అవుతుంది. ఆ విధంగా ఈయన ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉంది అంటున్నాడు. అంటే టోటల్గా ఏం చేసేసాడు, చదివేసి నీ ధర్మశాస్త్రమే నా అంతర్యంలో ఉంది అంటున్నాడు. కాబట్టి ఇలా చెప్పి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆయన సమర్పణ జీవితాన్ని అర్పించడానికి ఆయన బయలుదేరడం మనం చూడొచ్చు ప్రేమ సహోదరులరా. తర్వాత చూసినట్లయితే అక్కడి నుంచి తన పరిచర్ని స్టార్ట్ చేశాడు.
బాప్తిజం తీసుకుని తన పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఆ, ఏం జరుగుతుందని చూసినట్లయితే ఇక రిఫరెన్స్ నెంబర్ 5085లో మీరు చదువుకున్నట్లు సెకండ్ పేరాలో ఆయన సమర్పణ తర్వాత తన పరిచయం ప్రారంభించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే సేవలో ఆయన ముందుకు సాగుతున్నాడు. గ్రంథంలో వ్రాయబడిన ప్రతి దానికి ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన హృదయ భాష, ఇదిగో నేను వస్తున్నాను. ఎలా చెప్తున్నాడంటే, ఓ దేవ, నీ చిత్తాన్ని చేయడానికి మరియు తనను తాను సమర్పించుకోవడంలో ఆయన తన శక్తిని, బలాన్ని ఎంతగా ఇచ్చాడంటే పాలస్తీనా మరియు దాని అవతల నుండి అనేక మంది ప్రజలు ఆయన మాట వినడానికి మరియు వారు వ్యాధుల నుండి స్వస్థ పొందడానికి వచ్చినారు. అపవిత్రాత్మలతో పీడితులైన వారు స్వస్థ పొందారు అని చెప్పడం ఆయన నుండి సద్గుణం బయలుదేరి వారందరినీ స్వస్థత పరిచిన కనుక జనసమూహం అంతయు ఆయన ముట్టవలని యత్నం చేశారు. అంటే చూడండి, ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తున్నానంటే అక్కడ పట్టణానికి వెళ్ళిన తర్వాత అనేక మంది తన చుట్టుముడుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న ఆయన వస్తుండగా అనేక వ్యాధులు ఏమవుతుందంటే స్వస్థత కలుగుతుంది. అందువల్ల ఏం చేస్తున్నారు, అందరూ ఆయన గుమ్ముకూడారు. ఏం జరుగుతుందని చెప్పి అక్కడ లోకరాష్ట్ర సువార్త 6వ అధ్యాయము 10 నుంచి 19 వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే తన శక్తిని తిరిగి ఆయన మాట్లాడుతున్న తనలో నుంచి శక్తి ఏమవుతుందంటే బయలు వెళ్తుంది. ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అబ్జర్వ్ చేస్తున్నాడు. చదవండి 17 నుంచి 19 వరకు చదవండి. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. చూసారా ప్రియమైన సోదరు, చూడండి అక్కడ ఎలా చేస్తున్నాడంటే తన యొక్క ఒంటిలో ఉండే శక్తి బయటికి వెళ్తూ ఉందని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ బ్రదర్ రజల్ గారు ఏం చెప్తున్నాడంటే ప్రతిరోజు తన ప్రాణాన్ని అర్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని ఇష్టమైన పనులను ఏం చేస్తున్నాడంటే చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ వస్తున్నాడు. ఆయన ఏం చేయాలని కోరుకున్నాడో తన దేవుడు అదే విధంగా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి అన్ని కూడా 1 by 1 గా ఇది చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఇది అయిన తర్వాత ఏం జరిగిందని చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తనని కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఏం మాట్లాడారు సిలువలో చూస్తున్నట్లయితే ఆఖరిగా ఆయన మరణించక ముందు ఆఖరి మాట ఏదైనా ఉంటుందే, సమాప్తమైనదని చెప్పి తన మరణాన్ని ఆయన ఏం చేసినాడు చూసినట్లయితే అప్పగించేశాడు. ప్రియమైన సహోదరులారా, అయితే తను చేసిన క్రియలు మనం చూసినట్లయితే ఇక 3.5 సంవత్సరంలో ఎంతగా తన ప్రాణాన్ని అర్పించాడంటే తన విధేయత చూపించాడు. మరణం వరకు ఆ యొక్క సమాప్తమైనదని ఒక మాట పలికేంత వరకు విధేయత చూపినాడు మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క విషయాలు చెప్పిన తర్వాత అక్కడికి తండ్రి చిత్తాన్ని ఏం చేశాడంటే పరిపూర్ణంగా కంప్లీట్ చేసేసాడని మనం చూడొచ్చు. అయితే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 31లో ఏం మాట్లాడుతుందంటే యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూడండి, సమాప్తమైనదని తల వంచి చెప్తున్నాడు. సమాప్తమైనదని తల వంచి చెప్పేశాడు. తన ఆత్మను ఎవరి కొరకు అప్పగించాడని చూసినట్లయితే పాపమునకు బలిగా ఈయన యొక్క ఆత్మను ఆయన బలి అర్పించాడని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, అదేవిధంగా ఎందుకు ఈయన ఇలా చేశాడంటే ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలని నేర్చుకుని ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12-10 వాక్యం మీరు చదువుకున్నట్లయితే ఏం మాట్లాడుతున్నారు, ఇది ఈ యొక్క పాపంతో నిండినటువంటి లోకాన్ని పరిపూర్ణము చేయాలంటే సరిసాటైనటువంటి మానవుడు కావాలని ఆయన తండ్రి దేవునికి తెలిసి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈయన వాలంటరీగా ఏం చేశాడంటే ఇదిగో దేవా, నేను ఆ కార్యం నేను చేస్తానని చెప్పి ఆయన వచ్చినాడు. ప్రియమైన సహోదరులారా, అయితే అదేవిధంగా ఆ మాటని విని లోబడి వచ్చి భూలోకానికి ధర్మశాస్త్రాన్ని తనకి అంతర్యంలో ఉంచుకొని అన్ని నేర్చుకొని తన అంతర్యంలో ఉంచుకొని పరిపూర్ణంగా
ఆ యొక్క బలిని ఆయన అర్పించేసడం మనం చూడొచ్చు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మోసపూరితంగా తీసుకోవాలి, గ్రహించండి. మోసపూరితంగా చేశారని చూసినట్లయితే లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే ఆయన ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని ఆయనకి త్యాగంగా విధేయత చూపించి త్యాగపూరితంగా తన యొక్క మరణాన్ని తన దేవునికి అర్పించాడని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన సోదరులు, ఇక్కడికి మనం గడిచినటువంటి పాఠాన్ని మనము చూసాం. ఇక మీద మనం చూసినట్లయితే దీని తర్వాత ఒక 4 పాయింట్లు ఉంది. ఆ 4 పాయింట్లు మనం చూసి ఇక పాఠాన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని చదివి తన అంతరంలో ఉంచుకొని తెలుసుకొని దాన్ని కంప్లీట్ చేసేసాడు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఒక పాయింట్కి ఏం చెప్తున్నా, మన జీవిత హక్కులు మన మన ప్రభువుకి చెందుతాయి అంటున్నాడు. మన యొక్క జీవితమైనటువంటి మన యొక్క ఆత్మికమైన జీవితంలో హక్కులు ఎవరికిదా చెందాలని చూసినట్లయితే అది దేవునికి మాత్రమే చెందాలి. అయితే ఇప్పుడు ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక వస్తువు ఒక మార్పిడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత ఉంది, ఆ వస్తువు యొక్క ఖరీదు, లేకుంటే ఇప్పుడు ఒక పెన్ను లేకుంటే ఒక బుక్ కొనాలనుకోండి. ఇప్పుడు ఆ యొక్క దాని యొక్క వెల ఎంత ఉంది, ఆ వెలకు ఆ బుక్ తగిన వెలని నువ్వు ఏమి ఇవ్వాలి, డబ్బు ఇస్తే దానికి ఆ బుక్ ఇస్తాడు. అదే కదా. అయితే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఒకరికి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకోండి. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు అది ఎవరికి తగిన విధంగా ఉంటుందంటే మన యొక్క కెపాసిటీ మనం ఎంతన ఇవ్వగలవచ్చు. అది మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. మన మనసులో ఎంత ఇవ్వాలనుకున్నామో అంత ఇవ్వగలుగుతాం. ఇది మన సొంతం. ఇప్పుడు ఒక వస్తువు కొనాలన్నప్పుడు దానికి ఎంత ఖరీదు ఖచ్చితంగా అది డబ్బులు ఇస్తేనే ఆ బుక్ మనం కొనగలుగుతాం. మనం గిఫ్ట్ ఇవ్వాలంటే మన ఇష్టం. మన ఎంత కెపాసిటీ ఉందో మన వల్ల ఎంత అవుతుందో అంతగా మనం ఏం చేయొచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. ఈ రెండిటికి ఏముంది, వ్యత్యాసం ఉంది. ఇలాగా అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విషయంలో మనం చూసినట్లయితే హక్కు అన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు, పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తాన్ని ఈ యొక్క పని నేను చేయగలుగుతానని దిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి, అక్కడ ఏమి నిర్ణయించబడి ఉందో దానికి తగిన విధంగా ఈయన ఏం చేయాలి, ఆ పనిని చేయాలి. అదేవిధంగా ఆయన ఏం చేశాడని చూసినట్లయితే చేశారు. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి రాలేదు ఆయన. ఇప్పుడు సరిసాటనంటే ఆదాము అతిక్రమించిన దానివల్ల ఈ లోకంలో పాపం వచ్చింది. పాపాన్ని పరిపూర్ణం చేయాలన్నప్పుడు సరిసాటనంటే మానవుడు కావాలి. ఇప్పుడు అదేవిధంగా ఆ సరిసాటిగా బలిని అర్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకానికి వచ్చి తన యొక్క బలిని అర్పించాడని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, అయితే దీనికి ఈ విషయాన్ని మనం చూసాం. మన ప్రభువైన యేసు తన ప్రాణాన్ని అర్పించడానికి తండ్రితో ఏకీభవించాడు. ఎలా ఏకీభవించాడంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేనంతగా ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఎంతగా తండ్రితో పాటు ఏకీభవించి తన మరణాన్ని అప్పగించాడంటే అది ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక రీతిగా మరణించవచ్చు, హెల్త్ ఇష్యూనో లేకుంటే యాక్సిడెంట్లోనో ఎలాగైనా మరణించవచ్చు ఒక వ్యక్తి. అయితే ఈయన మరణించడానికే ఏం చేశాడు, ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. ఆయన మరణించడానికి ఈ భూలోకానికి వచ్చాడంటే ఇప్పుడు తండ్రి యొక్క ఆలోచన ఏముందని ఈయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చి తన మరణాన్ని అప్పగించాడు. అయితే తండ్రికిను ఈయనకును ఉన్నటువంటి సంబంధం ఎలా ఉందంటే ప్రతి ఒక్క విషయంలో కూడా కానీ ఏకీభవించినాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో పాటు. అయితే ఆఖరిలో తన ప్రాణం పోయేటప్పుడు కూడా తన తండ్రి ఏం చేశాడు, తండ్రి చెయ్యి విడిచాడు. అప్పుడైనా బాధపడ్డాడని చూసినట్లయితే లేదు, వచ్చింది తను మరణించడానికే. కానీ ఆ మరణం వల్ల ఏం జరిగిందని చూసినట్లయితే లోక ప్రపంచానికి మొత్తమే విమోచన క్రయదానం అనేది దొరికింది. ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన ఎందుకు అలా చేశాడని చూసినట్లయితే తండ్రితో ఏకీభవించి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని ఈ భూమికి వచ్చి మరణించాడు కదా. అయితే మన యొక్క హక్కు ఇప్పుడు దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత ఇప్పుడు మన యొక్క
హక్కు హక్కు అంటే ఎలా చెప్పచ్చు? హక్కు ఎలా చెప్పవచ్చు అంటే మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవించకూడదు. ఇది దేవునికి, ఈ శరీరాన్ని ఎవరికి సమర్పించేశాం? ఇది దేవునికి. ఈ దేవునికి సమర్పించిన తర్వాత నీకు ఏ యొక్క హక్కు లేదు. నీ ఇష్టంగా నీ శరీరాన్ని జీవించడానికి, నడపడానికి నీకు ఏ యొక్క హక్కు లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుకి అదే విధంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు తన దేవునికి సమర్పించేశారు. ఆయనకి ఏ యొక్క హక్కు లేదు. ఓకేనా? అదేవిధంగా ఈ భూమిలో వచ్చిన తర్వాత పరిపూర్ణంగా మానవుడిగా, ఒకవేళ ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ దాంట్లోనే 4వ పేర చదవాలి సార్. 480 రీఫరెన్స్ నంబర్ 5085లో మన ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని అర్పించడానికి మన ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని అర్పించడానికి తండ్రితో ఏకీభవించాడని మనకు అర్థం కాలేదు. యెహోవా పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నమ్మకం ఎంత గొప్పదంటే మానవాళిని ఆశీర్వదించడానికి, తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఆసక్తిగా నున్నాడు. తనకు ఎంత ఖర్చైనా సరే లేఖనాలు ఆయన స్థానాన్ని, ఇదిగో దేవా నీ చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను అనే పదాలలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనలో దేవుని చిత్తంలో ఎంత భాగముంది. పుస్తకపు చుట్టలో నా గురించి వ్రాయబడింది. పుస్తకంలో వ్రాయబడిన ప్రతి దాన్ని చేయడానికి నేను సిద్ధంగా నున్నాను. చూసారా? పుస్తకంలో వ్రాయబడిన అన్ని విషయాలు చేయడానికి ఎలా ఉన్నాడంట? సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఆ యొక్క కొదువైన వాటిలో పరిపూర్ణం చేయడానికి వచ్చినటువంటి మనము, ఇప్పుడు నేర్చుకున్న మనము ఇలా మాట్లాడగలుగుతామా? ప్రియమైన సహోదరులారా, ఇలా మాట్లాడగలుగుతామా అంటే అందుకొరకే మనం వచ్చినాం, మాట్లాడడానికి, ఇలాగ చెప్పడానికి, ఆయన యొక్క సత్యాన్ని నేర్చుకుని ఆ యొక్క విషయాలు పరిపూర్ణంగా మాట్లాడడానికి మనం కూడా వచ్చినాం. వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే, కింద చదవండి సార్, కంటిన్యూ చేయండి. ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో రాయడమే కాకుండా పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రతి దాన్ని చేయడానికి కూడా ముందొచ్చాడు. హృదయంలో పెట్టుకున్నాడు, అది మాత్రం కాదు, హృదయంలో ఉంది కానీ అంత మాత్రం వదలలేదు. ఏం చేశాడంట? చేయడానికి ముందొచ్చాడు. ఇప్పుడు మన హృదయంలో ఉంచుకొని ఉన్నాం. ప్రతి ఒక్క విషయాన్ని, సత్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ఓపికతో మనందరూ ఏం చేశామంటే వచ్చి కూర్చొని దేవునికి సత్యాన్ని వింటున్నాం. కారణం ఏమంటే ఈ విని చేయాలి, హృదయంలో ఉంచుకునేది కాదు. దీన్ని ఏం చేయాలని చూసినట్లయితే మనము క్రియలతో చేయాలి. అందుకోసమే మనం అందరం వచ్చినాం ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ కింద చదవండి. ఆ గ్రంథం యేసుకు ఎలా తెలుసు? ఆయన తన ప్రతిష్ఠ సమయంలో అందులో వ్రాయబడినవన్నీ ఆయనకు తెలియదని నమ్మటానికి ప్రతి కారణం ఉంది. పాత నిబంధన యొక్క రకాలు మరియు నీడల్లో వ్రాయబడిన ఆ గ్రంథంలో రాయబడిన విషయాలు యూదులలో ఎవరికీ అర్థం కాలేదు. చూసారా? పాత నిబంధనలో వ్రాయబడినటువంటి విషయాలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు కూడా ఛాయలకు కానీ నిజాయిలకు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులకి ఎవరికి కూడా తెలియలేదు. ఎవరికి తెలిసిందని చూసినట్లయితే ఈయన బాప్తిసం తీసుకోక ముందు కూడా కొన్ని విషయాలు తెలిసింది. అయితే పరిపూర్ణంగా ఎప్పుడు తెలిసిందని చూసినట్లయితే ఈయన బాప్తిసం తీసుకున్న తర్వాత తెలిసిన తర్వాత ఏం చేశాడు? వారిలో చాలా మంది నిరుసందేహంగా మన ప్రభువు తన బాప్తిసానికి ముందు పూర్తిగా అర్థం చేసుకోలేదు. దేవుని చిత్తం ధర్మశాస్త్ర నిబంధన యొక్క రకాల్లో వ్యక్తీకరించబడింది. మన ప్రభువు పుస్తకంలో వ్రాయబడిన ప్రతిదీ అని చెప్పాడు. కానీ ఆ సమయంలో ఆయనకు ఎంత ఇమిడి ఉందో తెలుసని ఎవరు చెబుతారు? వాస్తవానికి ఆయన బాప్తిసం తర్వాత ఉన్నతమైన విషయాలు ఆయనకు తెరవబడి ఆయనకు తెలియజేయబడే వరకు ఆయనకు తెలియదు. మరియు ఈ జ్ఞానోదయం తర్వాత
ఆయన వాటిని అధ్యయనం చేయటానికి మరియు ధ్యానించడానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. చూసారా ప్రియమైన సహోదరులారా, బాప్తిసం తీసుకున్న తర్వాత ఉన్నతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళి తెలుసుకొని ఆయన వచ్చినాడు. ప్రియమైన సహోదరులారా, ఇది తన హక్కు అనేది మనం చూసినట్లయితే తన సొంత హక్కుని ఎక్కడ కూడా చేయలేదు. దేవునికి సమర్పించేశాడు. పరిపూర్ణంగా ఏం చేయాలని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసుకొని అది పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ముందుకు వచ్చాడు. బాప్తిసం తీసుకోకముందు తెలియలేదు, కొన్ని విషయాలు తెలియలేదు. దాని తర్వాత ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఆయన 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యంలో దేవునితో ఏకీభవించడంగా మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుని యొక్క చిత్తం తప్ప ప్రతిదానికి ఏం చేశాడంటే ఆయన మరణిస్తూ వచ్చాడు. ప్రతి విషయానికి ఏం చేశాడంటే ఆయన మరణిస్తూ వచ్చాడు. కింద చదవండి సార్. తన సమర్పణకు ముందు యేసు తన గురించి పుస్తకంలో వ్రాయబడిన ప్రతిదీ తెలియకపోయినా అతని సమర్పణ పూర్తయింది. దేవుని చిత్తాన్ని చేయటానికి ఆయన తన జీవితమంతా ప్రతిజ్ఞ చేశాడు. ఆయన స్వంత సంకల్పం మిగతా వారందరికీ చచ్చిపోయింది. తరువాత ఆయన ఒడంబడిక అంటే దుష్టుడిగా నిజమైన మరణం అని కూడా ఆయన గ్రహించాడు. యేసు పునరుద్ధానం తర్వాత మానవ జీవిత హక్కులు మరణంలో వదులుకోబడకపోవటం వలన లేదా ఆయన అన్నిటికీ వారసుడుగా నియమింపబడ్డాడనే వాస్తవం వలన అనే ప్రశ్న అడగబడింది. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆయన ఏం చేసినాడు, తన సొంత చిత్తాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. మిగతా వారందరికీ ఏమైందని చూసినట్లయితే అక్కడ తన నిబంధన అంటే దుష్కార్యకర్తగా నిజమైన మరణం అని కూడా గ్రహించడు. ఎవరు కూడా గ్రహించలేరు అంటున్నారు. వాక్యం చదవని హెబ్రీలు 1:2 మీరు చదువుకున్నట్లయితే, ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు చూసినట్లయితే ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ యొక్క దినం అదని చూసినట్లయితే ఈ యొక్క సువార్త యుగం ఆఖరిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు అంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ వాక్యాలు ఏమవుతుందని చూసినట్లయితే మనతో మాట్లాడుతోంది. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఇలా అని చూసినట్లయితే తన యొక్క మరణం ద్వారానే ఇవన్నీ జరిగింది అని కూడా మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి మరొక దాంట్లో కింద పేర చదవండి సార్. ఇది అనేక ఇతర విషయాల మాదిరిగానే వివిధ రకాల ఆలోచనలు మరియు వ్యక్తీకరణములను కలిగి ఉంటుంది. మన ప్రభువు మానవ జీవితానికి మరియు అన్ని భూ సంబంధమైన వస్తువులపై హక్కును కలిగి ఉన్నాడు. జీవించే ఈ హక్కు మరియు దాని అన్ని ఆశీర్వాదాలను ఆదాము అవిధేయత ద్వారా కోల్పోయాడు. కానీ యేసు దానిని విధేయత ద్వారా పొందాడు మరియు దానిని నష్టపోయే ప్రమాదం నుండి పూర్తిగా విముక్తి పొందాడు. అప్పుడు ఎవరైనా చట్టానికి విరుద్ధంగా అతని హక్కుల నుండి నరికివేస్తే ఈ నరికివేత వాటిలో దేనిని కోల్పోయేలా చేయలేదు. మన ప్రభువు జీవిత హక్కులను ఎవరైనా న్యాయపరమైన రీతిలో ఎలా హరించగలరో మనం చూడలేము. మన అవగాహన తన జీవితం నుండి వేరు చేయబడ్డాడు మరియు పతనమైన మానవుల యొక్క మనోనాత్మ సమూహం ద్వారా దానికి సంబంధించిన అన్ని హక్కుల నుండి, కానీ వారి చర్య చట్టం అతనికి ఇచ్చిన ఏ హక్కును నాశనం చేయలేకపోయింది. కాబట్టి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నత స్వభావాన్ని మరియు దానితో అనుసంధానించబడిన కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలను అతనికి ప్రతిఫలంగా ఇచ్చినప్పుడు ఈ ఉన్నతత్వం
దేవుని చట్టం ఇచ్చిన మరియు ఆయన ఇవ్వని లేదా కోల్పోని హక్కుతో జోక్యం చేసుకోలేకపోయింది. ఆయన మనుషులు తన ప్రాణాన్ని తన నుండి తీసుకోవడానికి అనుమతించాడు. తద్వారా అతని హక్కుల నుండి అతని వేరు చేశాడు. అది అతనిది. చూసారా ప్రియమైన సహోదరులు, ఇది ఇక పాయింట్ మీకు అర్థమైందా? అయితే ప్రియమైన సహోదరులు, తన యొక్క హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అన్ని ఉన్నా కూడా కానీ తండ్రి చిత్తం ఏదై ఉందో అది చేయాలి. అది ఏం చేశాడని చూసినట్లయితే పరిపూర్ణంగా దాన్ని కంప్లీట్ చేసేసాడు. ప్రియమైన సహోదరులరా, చేసిన తర్వాత ఏమైందని చూసినట్లయితే ఈ యొక్క వాక్యము మనకు వివరణగా ఉంది. ఏమంటే, ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. చూసారా, ఇలాగా ఆయన చేసేవాడు అని కూడా మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరుల, తర్వాత కింద మీరు మానవ జీవిత హక్కు, మన ప్రభు మానవాళి ఇచ్చిన వ్యక్తిగత బహుమతి అనే దాని గురించి మీరు చూసుకున్నట్లయితే దాంట్లో చదవనిస్తారు. అన్నిటికీ వారసుడిగా మన ప్రభువు తన భూ సంబంధమైన స్వభావంపై మరియు ధర్మశాస్త్రానికి విధేయత చూపటం ద్వారా తనకున్న భూ సంబంధమైన జీవిత హక్కులపై అదనపు నియంత్రణను ఎలా పొందగలడో మనం చూడలేము. అన్నిటికీ వారసుడుగా ఆయన శాశ్వతంగా తండ్రి ప్రతినిధిగా ఉంటాడు. ఆయన ఉన్నతమైన అధికారం యొక్క కుడివైపున స్థానం తీసుకుంటాడు. తగిన సమయములలో ప్రతి మోకాలు ఆయనకు వంగి ఉంటుంది మరియు దేవదేవతలు కూడా ఆయనకు లోబడతారు. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదరుల, తండ్రి ఈ చిత్తాన్ని ఏం చేశాడంటే పరిపూర్ణంగా కంప్లీట్ చేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడని చూసినట్లయితే తండ్రి కుడిపార్శ్వంలో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో వెళ్ళిన తర్వాత తనకి అన్ని హక్కులు ఉన్నా కూడా ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మానవ జీవిత యొక్క హక్కును మనం కానీ చూసినట్లయితే మనము దేవునికి సమర్పించిన తర్వాత మన యొక్క జీవితాన్ని, ఇప్పుడు మన యొక్క విషయాలన్నీ కూడా ఈ శరీరమే దేవుని యొక్క శరీరానికి మనం అప్పగించేశాం. ప్రతి ఒక్క కార్యము ఇది దేవుని కొరకు చేసేవారుగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరుల, ఇలాగా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన దాని వలన ఆయన పునరుద్ధానంలో గొప్ప ఆశీర్వాదం ఆయన చేసుకున్నానంటే పొందుకున్నాడు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఆయన యొక్క అడుగుజాడలో నడవడానికి ఇచ్చేసినటువంటి మనం అందరము కూడా ఇలాగా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నెరవేర్చారో అదే విధంగా మనము కానీ నెరవేర్చినట్లయితే మనము ఆయన కుడిపార్శ్వంలో ఉండడానికి అవకాశం ఇచ్చినాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఆయన యొక్క కుడిపార్శ్వం వెళ్ళాలంటే ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలన్నీ చదివి ఆయన పరిపూర్ణంగా కంప్లీట్ చేశాడో అదేవిధంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఎలాగ యేసుక్రీస్తు ఆశీర్వాదం కలిగిందో మనకి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచున్నాడు. ప్రియమైన సహోదరుల, అందుకే కింద చెప్తున్నాడు, తండ్రి వాగ్దానం చేసిన ప్రతిఫలంలో ఇవన్నీ మనకు ప్రభు వద్ద వచ్చాయి, కానీ ఈ ఒక ప్రత్యేక లక్షణం ఆదాము కోల్పోయిన అన్ని వస్తువులు తిరిగి పొందడం మానవాళికి ఆయన సొంత బహుమతిగా వస్తున్న ఒక ప్రత్యేక హక్కు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆదాము కోల్పోయాడు, దేవుడు ఆదాముకు అన్ని ఇచ్చేశాడు. ఇచ్చినా ఆయన ఏం చేసుకున్నాడంటే అతిక్రమించి కోల్పోయాడు. మరలా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క హక్కుని ఇచ్చినటువంటి హక్కుని ఆయన కొరకు మాత్రమే మనము పని చేయాలి, ఆయన కొరకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం కూడా లోకరీతిగా జీవిస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలు జీవించేసాం. మనం ఏం చేస్తామంటే ఈ ట్రూత్ మన చేతికి, ఈ సత్యం మన చేతికి వచ్చిన తర్వాత, మనం దీన్ని తీసుకున్న తర్వాత మనం ఆ రోజు ఏం చేశాం, తండ్రి ఇది మొదలుకొని మరణ పర్యంతము నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానని మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మరణ పర్యంతం మనం చేస్తే ఖచ్చితంగా ఎలాంటి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడంటే, ప్రియమైన సోదర ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి గొప్ప ఆశీర్వాదం ఇచ్చారో ఆ యొక్క ఆశీర్వాదము సంఘానికి ఇవ్వబోతున్నాడు అని మనం చూడొచ్చు. ఆయన యొక్క జీవితం విషయంలో మీరు ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా పరిశీలించి మనం కానీ ప్రతి ఒక్క కార్యం యొక్క పాస్వర్డ్ డేస్లో మనం కానీ చదివినట్లయితే ఆ యొక్క విశ్వాసం అనేది ఏమవుతుందంటే ప్రతిరోజు మనలో పెరుగుతూ ఉంటుంది. ఇది నా కొరకే చేశారా, మనం ఆలోచించాలి.
ఇది నా కొరకే చేశారా అని చెప్పొచ్చు. చెప్తున్నాడు కదా, ఇది ప్రపంచం కొరకు, మానవాళి ప్రపంచానికి మొత్తం కాదు, విమోచన క్రయం అనేది జరుగుతుంది ప్రపంచానికి మొత్తం. అయితే ప్రత్యేకంగా ఎవరి కొరకు అంటే మన కొరకే. ఆయన చెప్తున్నారు కదా, ప్రభురాత్రి బలలో పాలు పొందేటప్పుడు ఎవరితో మాత్రం ఆయన పాలు పొందారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో ఏమన్నారు? ఇది మీ కొరకు అంటున్నాడు. ఇప్పుడు ఆయన శిష్యులకు వచ్చినటువంటి మనము కూడా ఇప్పుడు మనకి ఇది ఎవరి కొరకు అని మనం ఆలోచించాలి. ఇది మన కొరకే నేను చేశాడని మనం ఆలోచించినట్లయితే ప్రతి విషయం కూడా ఏం చేయాలంటే పరిశీలించి మనం తెలుసుకొని అది క్రియలతో చేయాలి. ఆయన పరిశుద్ధ గ్రంథం అంతరంలో ఉంచుకున్నది మాత్రం కాదు, ఆయన అది చేశాడు. ప్రతి ఒక్క విషయాన్ని చేశాడు. మనం ఉంచుకున్నది మాత్రం కాదు, చేయాలి. ఇది ప్రత్యేకంగా మన కొరకే అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అంటే చూడండి, లేవియకాండం 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చదువుకున్నట్లయితే ఆయన యొక్క జీవితాన్ని, లేవికాండము 18వ అధ్యాయం 5వ వాక్యం. నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. చూసారా, ఇజ్రాయెల్కి అక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఏం చేయాలి? నా కట్టడలను నా యొక్క విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును అంటున్నాడు. ఎప్పుడు బ్రతుకును అంటున్నాడు అంటే ఈ భూమిలో కాదు. ఇది శారీరకమైన జీవితం ఏమైపోతుంది, తర్వాత ఎలాంటి ఒక లైఫ్ దొరకపోతుంది, అమరత్వం. చూసారా, అంటే ఎప్పుడు ఇది దొరకదంటే మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలేను. ఇది ఆచరించి వాటిని ఏం చేయాలంటే గైకొనువాడు వాటి వలన బ్రతుకును అంటున్నాడు. ఇది యెహోవా వాక్, నేనే యెహోవాను అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఇలాగా మనము కానీ ఆ యొక్క విషయాలని సత్యాలని ధ్యానించి క్రియలో చేసినట్లయితే అది సరిగ్గా మనము దాన్ని సరిగ్గా పాటిస్తూ ఉండాలి. ఏదో నామమాత్ర క్రైస్తవులుగా మనం ఉండకూడదు ప్రియమైన సహోదరులరా. ప్రతి ఆదివారము సంఘంగా కూడి వస్తాం, వెళ్ళిపోతాము, అది కాదు. అది పాటించాలి, గైకొనాలి. అది ఒక విషయాన్ని ప్రతిరోజు మనం చేస్తున్నప్పుడు అదే అలవాటుగా మనకు మారుతుంది. ప్రతిరోజు మనం ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. ఒకరోజు నిలిపేయండి, నిలిపితే ఏమవుతుంది? పక్కన ఉన్న వాళ్ళు ఉండరు, పక్కన దుర్వాసన వచ్చేస్తుంది కదా. అదేవిధంగా ఆత్మిక విషయంలో మనం కానీ చూసినట్లయితే ఇది ప్రతిదినము మనం చేసేటప్పుడు ఏమవుతామంటే ప్రతిదినం పరిశుద్ధపరచబడుతూ వస్తాం. ప్రతిరోజు ఏమవుతామంటే డే బై డే ఒక్కొక్క పాయింట్ ఎక్కుతూ వస్తుంది పరిశుద్ధత. ఓకేనా? ఇలా చేసే వరంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. గైకొనాలి, పాటించాలి, గైకొనాలి, దాని క్రియలతో చేస్తూ వచ్చే వరంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. అందుకంటున్నా నెక్స్ట్ పాయింట్లో మనం చూస్తే త్యాగం అనే పదం యొక్క లేఖనాధారణ ఉపయోగం అంటున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? కింద చదవండి సార్. అది త్యాగం అనే పదాన్ని వెవ్వేరు దృక్కోణాల నుండి ఉపయోగించవచ్చు. ఒక జంతువును ఏదైనా దయగల కారణం లేదా ఉద్దేశం కోసం చూపించినట్లయితే దానిని త్యాగం అని చెప్పవచ్చు. ప్రత్యేకించి అది దైవిక ఏర్పాటుకు అనుగుణంగా జరిగితే. కానీ ఒక జంతువును చంపడం త్యాగం కాదు. ఒక కుక్కను బలి ఇవ్వకుండా చంపవచ్చు, కానీ శాస్త్రీయ ప్రయోగం కోసం కుక్క జీవితాన్ని సమర్పించినట్లయితే అది శాస్త్రానికి బలి ఇవ్వబడిందని మనం చెప్పవచ్చు. ఈ దృక్కోణం నుండి మనం త్యాగ విషయాన్ని చూడాలి. చూసారా? ఇప్పుడు ఒక శాస్త్రవేత్త దాన్ని పరిశోధన చేయడానికి ఏం చేస్తాడంటే ఆ కుక్కను తీసుకొని పరిశోధన చేస్తాడు. ప్రత్యేకంగా అది చెప్పొచ్చా? లేదు. ఒక జంతువుని అంటే ఒక దేని అంటే జంతువునే కదా చెప్తున్నాడు అక్కడ. సరే, ఏదో ఒక జంతువు. ఇప్పుడు అలాగే ఒకవేళ ఇస్తే అది త్యాగంగా చెప్పవచ్చా? లేదు. త్యాగం అంటే ఏమి అనే దానికి కింద వివరణ ఇస్తున్నాడు. చదవండి సార్. మన సమర్పణ సమయములలో మన శరీరాలను సజీవ బలులుగా సమర్పిస్తాము. మన జీవితాన్ని, మన మానవ శరీరాలను
మరియు మన వద్ద ఉన్న ప్రతి దాన్ని ప్రభువునకు అర్పిస్తాము. ఆ, అయితే దేవుడు ఈ త్యాగాన్ని ఏదో ఒక ప్రత్యేక పద్ధతిలో మరణానికి అప్పగించడానికి అంగీకరిస్తాడని దీని అర్థం కాదు. ఉమ్, కొందరు తమ జీవితాలను ప్రభు సత్యాన్ని సేవించడంలో గడపవచ్చు మరియు వారి శిలువపై మరణించినట్లుగా నిజంగా త్యాగం చేయబడతారని చెప్పవచ్చు. మనం ప్రభువుతో మన జీవితమంతా నీ చేతుల్లో ఉంది, దానిని నీకు నచ్చిన విధంగా చేయుము అని చెప్పవచ్చు. అది ఆనందం లేదా బాధ, త్యాగం లేదా ఆనందం అని అర్థం అయితే మనం ఈ విషయంలో మన సొంత ఇష్టాన్ని వదులుకుంటాము. మరియు నేను నా సొంత ఇష్టాన్ని చేయటానికి కాదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని చేయటానికి పరలోకము నుండి దిగి వచ్చాను అని చెప్పిన యేసులా అవుతాము. చూడండి ప్రియమైన సహోదరులరా, త్యాగము అంటేనే ఏమంటున్నా అంటే మన ప్రతిష్ట సమయంలో మన శరీరాన్ని సజీవంగా సమర్పించాలని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు అది అనుకున్నప్పుడు అది సజీవయంగా సమర్పిస్తూ రావాలి. సజీవయంగా అంటే మనము బ్రతికుండి ఏమవ్వాలి, మన యొక్క సొంత హక్కుల్ని, సొంత ఇష్టాలని, సొంత ఆశల్ని ఏమవ్వాలంటే వదులుకోవాలి. ఇదే త్యాగము అంటున్నాడు. ఈ యొక్క త్యాగాన్ని నువ్వు చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చేశాడంట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని మనం చూస్తున్నాం. ఆ విధంగా మన యొక్క శరీరాలని దేవునికి సమర్పించిన తర్వాత ఇప్పుడు మన యొక్క శరీరము మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, వీళ్ళు ప్రపంచంలో ఎలాగైనా జీవించవచ్చు. అయితే ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అలాగా వచ్చుంటే, కింద దాంట్లో చెప్తున్నాడు, ఆయన ఒకవేళ అలాగ వచ్చుంటే ఏమంటున్నాడంటే ఇది ఒక విమోచన క్రయదానంగా మానవాళికి మొత్తం దొరికిండదు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అదేవిధంగా ఇప్పుడు సంఘంగా కూడి వచ్చినటువంటి మనము ఇప్పుడు త్యాగం చేయాలంటే మన యొక్క శరీర విషయాలని, మన యొక్క ఆశల్ని, మన యొక్క ఇచ్చల్ని, ప్రతి ఒక్క కార్యాలని త్యాగం చేయాలి. ఇప్పుడు త్యాగం చేసి దేని కొరకు త్యాగం చేయాలంటే నీ సొంత ఇష్టం కొరకు కాదు, నువ్వు తీసుకున్న తీర్మానం కొరకు త్యాగం చేయాలి. సజీవంగా బలి సమర్పించాలన్నాం కదా, అలాగా మనము దేవునితో సజీవంగా సమర్పించాలని వచ్చాము. దేవునికి మాత్రమే సమర్పించాలి, అంతే తప్ప మన ఇష్టం కొరకు మాత్రము కాదు ప్రియమైన సహోదరులు. అందుకే అంటున్నాడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యంలో, నా ఇష్టమును చూసారా, నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. చూసారా, నన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఈ యొక్క భూలోకానికి నేను వచ్చాను అని చెప్పి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు మనంతటా మనమే ఏం చేశాం, సత్యాన్ని విని మనంతటా మనమే ఆయన యొక్క సత్యము మనలో క్రియేట్ చేసాం. మనలో క్రియేట్ చేసిన దానివల్ల మనమే ఏం చేశాం, ఎవరో సహోదరుల ద్వారా మనకేం దొరికింది, సత్యం వచ్చింది. అక్కడ ఏం చేశామంటే ఈ యొక్క సత్యము నేను అర్థం చేసుకున్నాను, నేను సజీవంగా నేను బలి సమర్పిస్తానని చెప్పి ఆ రోజు మనం ఏం చేశామంటే నిబంధన చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నారు. ఆ రోజు చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారము ఆయన బాప్తిసం తీసుకొని ఆ రోజు నుంచి మరణిస్తూ వచ్చి ఆ యొక్క 3.5 సంవత్సరంలో ఆఖరిగా మరణించి సమాప్తమైనదని చెప్పి తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేశారు. అయితే ప్రియమైన సహోదరులారా, మానవాళి జీవితంలో మనం కూడా ఈ లోకం నుంచి వేరుపరిచి మనము కూడా యేసుక్రీస్తు వలె మారడానికి వచ్చినటువంటి మనము త్యాగం చేయాలి. ఏ త్యాగం అని చూసినట్లయితే మన యొక్క ఇష్టాలని, మన సొంత కార్యాలని అన్నిటినీ త్యాగం చేసినప్పుడు ఏం చెప్తాడు ఈ యొక్క వాక్య ప్రకారము మనం ఉండగలుగుతాం ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ అంటున్నాడు మనం ఏం త్యాగం చేశాం. ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు మనం అందరం వచ్చేసాము, ఎలాంటి త్యాగం చేస్తున్నాం. యేసు ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని తన మరణాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. మనం చూడొచ్చు, చదవండి సార్. ఇక్కడ యేసు బలి యోర్దాను జరిగింది, కానీ
అది కల్వారి వద్ద ముగిసింది. చాలు. ఎక్కడ స్టార్ట్ అయింది? యార్దానులో స్టార్ట్ అయింది. ఎక్కడ ముగిసిందంటే మరణము, అది కల్వరిలో ముగిసింది. ఇప్పుడు మనము మన యొక్క బాప్తిసంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు యొక్క ఆయన కల్వరిలో ముగిసింది. ఇప్పుడు మన యొక్క జీవితం నుంచి మన యొక్క మరణం, ఈ యొక్క బ్రతికున్నప్పుడే మొదట మనం తీసుకున్నాం తీర్మానం, సజీవయాగంగా బలి సమర్పిస్తున్నాను. మరణం వరకు అనుకుంటున్నాం మనం ప్రతి ఒక్కరు, కానీ కాదు. సజీవయాగంగా మనం బ్రతుకున్నప్పుడే, మన ఈ భూలోకంలో బ్రతుకున్నప్పుడే ఇది చేయాలి. ఏం చేయాలని చూస్తుంటే ఆయన సమర్పణ సంపూర్ణమైనది కల్వరిలో. మన యొక్క సమర్పణ సంపూర్ణము చేయాలంటే ఈ భూమిలోనే సంపూర్ణము చేసినప్పుడు నువ్వు రెప్పపాటన నువ్వు ఎక్కడుంటావు? ఆయనగా సన్నిధానంలో మనం రెప్పపాటన ఖచ్చితంగా ఉంటాం ప్రియమైన సహోదరులరా. అయితే ఎలా బ్రదర్, మనం ఏం త్యాగం చేస్తే అలా ఉంటాం అంటే కంటిన్యూ చేయండి సార్. ఆయన ప్రతిష్ట సంపూర్ణమైనది. ఎద్దును చంపడం యేసు తన చిత్తాన్ని అప్పగించినప్పుడు చేసిన దానికి ప్రతీక. మన విషయంలో కూడా అంతే. ఆయన అడుగుజాడలను అనుసరించడం అంటే మనం మన ఇష్టాలను త్యాగం చేయడం. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే మన యొక్క ఇష్టాలను ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఇప్పుడు ఆయన తననే త్యాగంగా సమర్పించేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మన దగ్గర ఏం కోరుతున్నాడు అంటే మన యొక్క ఇష్టాలని త్యాగం చేయాలి. చేసినప్పుడు చదవండి. కానీ ప్రభువు ఆ త్యాగం చేయబడిన సంకల్పాన్ని ఏ విధంగా అంగీకరించవచ్చును అనేది ఆయన వ్యవహారం. చాలు. ఇప్పుడు నువ్వు నీ యొక్క ఇష్టాన్ని త్యాగం చేస్తున్నావు. మన యొక్క ఇష్టాన్ని ఏం చేస్తున్నామంటే మనం త్యాగం చేస్తున్నాం. మన యొక్క ఇష్టాన్ని ఎలా త్యాగం చేస్తున్నాం అనేది ఎవరు వ్యవహరిస్తాడంట? దేవుడు వ్యవహరిస్తాడు. ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు త్యాగం చేయాలని చేస్తున్నావు. ఎలా త్యాగం చేస్తున్నావు అంటే ఈరోజు కూడిక ఉంది, ఈరోజు మనకు కూడిక ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఉంది, ఇంపార్టెంట్ కంపల్సరీ ఏమవ్వాలంటే ఒక ఫంక్షనో కార్యమో ఏదో ఒకటి ఉంది అనుకోండి, దాన్ని కలియాలి. ఇప్పుడు కలియాలన్నప్పుడు అది అవసరం లేదు, ఇంపార్టెంట్ అయినా కూడా. కానీ ఇప్పుడు యొక్క శిష్యులు చెప్తారు, ఇప్పుడు యేసుక్రీస్తు మృతులు తమ మృతులని పాత పట్టుకుంటారు, మీరు రండి దేవుని కార్యాన్ని మనం చేద్దామని చెప్తున్నాడు. అలాంటి విషయాన్ని మనం చేసినప్పుడు ఆ సందర్భంలో దాన్ని విడిచిపెట్టి వస్తాం చూడండి, దేవుని యొక్క పనిని చేస్తాం చూడండి, అది త్యాగము అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే అది వదిలేసి ఈరోజు నాకు వర్క్ ఉంది, దాన్ని త్యాగం చేసి దేవుని యొక్క కార్యాన్ని నేను చేస్తాను అంటే వర్క్ కొరకు, దేవుని యొక్క సత్యం కొరకు నువ్వు వర్క్ని ఏం చేస్తున్నావు అంటే వదులుతున్నావు. అది త్యాగమా అని చెప్పొచ్చు అంటే అది త్యాగం కాదు. అది నువ్వు తీసుకున్న తీర్మానం ఏమిటంటే బలి సమర్పించాలి. అది ఖచ్చితంగా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా కానీ దాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు నువ్వు సమర్పిస్తావు చూడండి జీవితాన్ని. అది ఆయన వ్యవహరిస్తాడు అంటున్నాడు. అది ఎలాగా? నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా? నీ ఇష్ట ప్రకారం ఏదో ఈరోజు ఉంది క్లాసు, దీన్ని అవాయిడ్ చేసి దీనికి వెళ్దాం అనేది వస్తున్నామా? మనస్ఫూర్తిగా మనం అవాయిడ్ చేసి వస్తున్నాం అనేది ఏం చేస్తాడంటే మన హృదయాలని ఆయన పరిశీలిస్తాడు. తర్వాత కంటిన్యూ చేయండి సార్. క్రీస్తు మనస్సు మనలో సమృద్ధిగా నివసించేలా మనం దానిని ఉచితంగా ఇస్తాము. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మనసు మనలో ఉంటుందో ఆయన యొక్క జీవితాన్ని మనలో కానీ క్రియ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటున్నాడు? చదవండి సార్. క్రీస్తు మనసు మనలో సమృద్ధిగా నివసించేలా మనం దానిని ఉచితంగా ఇస్తాము. సమృద్ధిగా నివసించాలి మనలో క్రీస్తు యొక్క మనసు ఉండాలి అంటున్నాడు. కంటిన్యూ చేస్తాం.
మన ఇష్టాలను ఉమ్, వదులుకునే హక్కుతో ఉమ్, మనం శాశ్వతంగా విడిపోతాము. ఉమ్, కానీ ఉమ్, మన జీవితాలను త్యాగము చేయము. ఉమ్, అయినప్పటికీ మన ఇష్టాలను వదులుకోవటం ఉమ్, చివరికి మన జీవితాలను వదులుకోవటానికి దారి తీస్తుందని ఉమ్, మనకు తెలుసు. ఉమ్. కానీ మన హక్కులతో విడిపోవటంతో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆ, యేసు చదవండి. యేసు మన న్యాయవాది అయినప్పుడు ఆయన మనలను బాధ్యతగా తీసుకుంటాడు. ఉమ్, మనం మన ఇష్టాలను వదులుకున్నప్పటి నుండి మన శరీరాలు ఆయన శరీరంగా లెక్కించబడతాయి. ఈ విషయంలో మనం మన ఇష్టాలను వదులుకుంటాము మరియు ఆయన పారవేయడానికి ప్రతిదీ వదిలివేస్తాము. ఆయన త్యాగం చేస్తాడు, ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడు, మనం కాదు. ఆ, చూడండి ప్రియమైన సహోదరులరా, ఇష్టాలను వదులుకున్నప్పుడు మన శరీరాలు ఆయన శరీరంగా లెక్కించబడతాయంట. మన యొక్క ఇష్టాలను మనం వదులుకున్నప్పుడు మన యొక్క శరీరము ఆయన యొక్క శరీరంగా లెక్కించబడుతుంది. ఎంత ఒక విషయం చూడండి. అయితే మన ఇష్టాలను వదులుకుంటామా ప్రియమైన సహోదరులరా? మన ఇష్టాలను మనం వదులుకుంటామా? చాలా కష్టం. ఈ మానవ శరీరంలో మన ఇష్టాలను వదులుకోవాలన్నప్పుడు చాలా కష్టం. అది ఫుడ్ అయినా సరే, మన యొక్క క్రియలో ఏదైనా సరే, అది వదులుకున్నప్పుడు ఎంతగా మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి ఏ పని చేస్తామో, ఏ కార్యం చేస్తామో అది వదులుకున్నప్పుడు అదే త్యాగము అంటున్నాడు. మన ఇష్టం. ఇప్పుడు ఫుడ్ విషయంలో చూస్తే ఒక బిర్యానీనో ఏదో తింటాం అనుకోండి, ఆ బిర్యానీ అది మనం చాలా శరీరం ఇష్టపడుతుంది, మనస్ఫూర్తిగా దానికి సంతోషపడతాం. అది ముందు ఉన్నప్పుడు మన యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే సంతృప్తిగా ఉంటుంది, నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది. అది ఉదాహరణ చెప్తున్నా నేను. అది త్యాగం. అది కానీ వదిలేస్తే అది త్యాగం చేసినట్టు అంటాను. అది ఏమవుతామంటే దానికి మనం ఏమవుతాం, దాన్ని విడిచిపెట్టి వస్తాం. వచ్చినప్పుడు అది త్యాగము అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. తర్వాత అదే విధంగా గొప్ప ఫలితం ప్రభు చేతుల్లో ఉంది. సువార్త యుగంలో ఆయన తన యోగ్యతను చర్చికి అప్పగిస్తాడు. త్యాగం చేసే పనిని పూర్తి చేసిన తర్వాత ఆయన తనది అని పిలిచే ఈ గొప్ప త్యాగం యొక్క యోగ్యతను ప్రపంచానికి కొత్త ఒడంబడికలను ముద్రించడానికి వర్తింపజేస్తాడు. కానీ త్యాగముతో మనకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నిటినీ మా న్యాయవాదికి లేదా న్యాయవాదికి వదిలివేస్తాము. అంటే ఎలా అంటే, ఇప్పుడు త్యాగము అన్నప్పుడు దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత మనం చేసేటువంటి త్యాగం ఎలా ఉండాలంటే, ముందుగానే పైన చెప్పిన విధంగా మన ఇష్టాలని దాన్ని విడిచిపెట్టినప్పుడు త్యాగం చేస్తున్నాం. అలా చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము మన శరీరంగా ఎంచబడుతుందని చెప్పేశాడు. ఇలా చెప్పినప్పుడు దీనికి ఉత్తరవాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. అయితే అది దేని మీద ఆధారపడిందని చూసినట్లయితే మన యొక్క జీవితం మీద ఆధారపడి ఉంది, మన సొంత హక్కుల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అలా మారాలంటే యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరవాదిగా ఆయన ఉన్నప్పుడు మన క్రియలు ఎలా ఉంది, ప్రతి క్షణం ఆయన చూస్తూ వస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. ఇది ఎవరికి మాత్రం అని చూసినట్లయితే చెప్తున్నాడంటే ఓన్లీ సంఘానికి మాత్రమే అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్లో జీవిత హక్కులు కేవలం సంఘానికి మాత్రమే అంటే లోక ప్రపంచానికి ఉందని చూసినట్లయితే లేదు ప్రియమైన సహోదరులారా. ఓన్లీ ఇక లోకానికి లేదు, కానీ ఓన్లీ సంఘానికి మాత్రమే అంటున్నాడు. కింద అది చదివి కంప్లీట్ చేద్దాం. మన స్థానం మన ప్రభువు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. మనకు మొదట్లో భూ సంబంధమైన జీవిత హక్కులు లేవు, కాబట్టి వదులుకోవటానికి మనకు ఎవరు లేరు. అవి అపబడ్డాయి. కానీ మనం ప్రభువు శిష్యులమైతే మనం అన్ని ఆయనకు అప్పగించి ఆయన మనకు ఆపదించడానికి సిద్ధంగా ఉన్న అర్హతను అంగీకరిస్తే మన గొప్ప న్యాయవాది మనల్ని ఆయన శరీర సభ్యులుగా పరిగణించి ఆయన బాధల్లో పాలు పంచుకోవటానికి అనుమతిస్తాడు. చూసారా, ఆయన బాధల్లో పాలు పంచుకోవడానికి అనుమతిస్తాడు. ఎప్పుడంటే మన స్థానము మన ప్రభు కంటే
గొప్పగా భిన్నంగా ఉంటుంది. మనం మొదట్లో ఇక భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాం, కానీ ఆదాము అతిక్రమించిన దానివల్ల అక్కడ ఏమైంది, ప్రపంచానికి మొత్తం పాపం కలిగింది. ఆ పాపాన్ని పరిపూర్ణం చేసేసాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది తెలుసుకొని మనం ఏం చేశామని చూసినట్లయితే ఆయనతో పాటు నిబంధన చేసుకుని వచ్చి మన యొక్క హక్కుల్ని త్యాగం చేసి ఆయన యొక్క శరీర సభ్యులుగా మనల్ని పరిగణిస్తాడు. అది ఎప్పుడంటే పరిపూర్ణంగా ఈ భూమిలో మనము జీవించాలి. ఎలా అంటే పరిపూర్ణంగా, అంటే పాపమైన పరిపూర్ణంగా ఉండలేము, కానీ అయితే ఆయన సన్నిధానంలో ప్రతి క్షణము పరిపూర్ణంగా మనం గడపాలి. అలా గడిపినప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడని మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. తర్వాత కండిషన్ ఉంది, ఆయన అనుమతిస్తాడు. అర్హతను మనకు అప్పగించినప్పుడు అన్ని హక్కులు ఆయనకు బదిలీ అయ్యాయి. ఆయన తన సభ్యులకు ఉన్న ఏ హక్కునైనా వారికి వచ్చే ఏ భూ సంబంధమైన హక్కునైనా ఇచ్చాడు. భవిష్యత్తులో మన ప్రభువు ఈ హక్కులను ప్రపంచం కోసం ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన అలా చేయటానికి చాలా సమర్థుడు మరియు విశేష అధికారం కలిగి ఉంటాడు. ఎప్పుడూ ఉల్లంఘించలేదు. దైవిక చట్టాన్ని ఆయన తన భూ సంబంధమైన హక్కులన్నిటికీ సంబంధించి ఉపయోగించుకునే, ఆజ్ఞాపించే మరియు నిర్దేశించే పూర్తి హక్కులు కలిగి ఉంటాడు. వాటిని ఆయన కోల్పోలేదు, కానీ ప్రపంచానికి జీవితాన్ని ఇవ్వడంలో వాటిని మళ్ళీ ఉపయోగించుకోవాలనే అవగాహనతో ఆయన నిర్దేశించాడు. ప్రపంచానికి చేసేటటువంటి కార్యం కొరకు ఆయన ఏం చేశాడంటే హక్కులు మళ్ళా కూడా అది చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయనగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, తద్వారా ఆయన భవిష్యత్తు జీవితానికి సంబంధించి తండ్రి అని పిలువబడతాడు. లేఖనాల్లో ఎక్కడ క్రీస్తు తనను తాను త్యాగము చేసుకోవడానికి వచ్చాడని చెప్పబడలేదు. చూడండి, ఇక్కడ ఏం చెప్తాడంటే తన్ను తాను త్యాగం చేసుకోవాలని ఎక్కడ కూడా లేఖనాల్లో చెప్పబడలేదు. ఏం చేశాడంటే లేఖనాల్లో చెప్పబడింది ఏమిటంటే ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడని మాత్రమే ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. తన్ను తాను త్యాగం చేసుకున్నాడని ఎక్కడ లేదు. తండ్రి చిత్తాన్ని చేయడానికే త్యాగం చేశాడు. మనము దాని కొరకే మనమందరం కూడా వచ్చిన్నాం ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. తండ్రి తన కోసం సిద్ధం చేసిన గిన్నె తాగడానికి ఆయన నిరాకరించలేదు. ఆ గిన్నె ఎలా ఉందని చూసినట్లయితే చాలా 3.5 సంవత్సరం చూసినట్లయితే ఆఖరిగా ఆ సమయం చూస్తే చాలా ఘోరంగా ఉంది ఆ గిన్నె యొక్క క్రియలు మనం చూస్తే. అయితే దానికి కూడా ఏం అవలేదని చూసినట్లయితే వెనుకాడలేదు. అది పరిపూర్ణంగా చేయాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అయితే మనము కూడా ఈ భూలోకం నుంచి వేరుపరిచి తండ్రి చిత్తాన్ని ఎలాగైనా మనం నెరవేర్చాలని వచ్చినటువంటి మనము ఇవన్నీ తెలుసుకొని ఆ గిన్నెలో మనకిచ్చేశాడు. శారీరకంగా అనేక శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనను కూడా మనం ఏం చేయాలని చూసినట్లయితే మనం తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోకూడదు. మనం త్యాగం చేస్తున్నాం అనేది మన కొరకు మనం త్యాగం చేయలేదు. తండ్రి కొరకు మనల్ని మనం మన యొక్క ఇష్టాలని, మన యొక్క కార్యాలని మనం అన్ని కూడా ఏం చేస్తున్నాం అంటే త్యాగం చేయాలి. అదే ఏం చేస్తున్నాడు అంటున్నాడు. లేఖనాలు ఎక్కడ కూడా క్రీస్తు తనను తాను త్యాగం చేసుకోవడానికి రాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చాడు ప్రియమైన సోదరులు. తర్వాత ఈ సంకల్పానికి ఆయన విధేయత చూపినందుకు, చూసారా, ఈ సంకల్పానికి ఏం చేశాడని చూసినట్లయితే విధేయత చూపాడు. మరణం వరకు కూడా తండ్రి ఆ జీవితం కొనసాగడానికి ఎంత కాలం లేదా ఎంత తక్కువ సమయం అయినా ఆయన ప్రతిఫలాన్ని పొందాడు. చూసారా, అది ఎంత కాలమైనా సరే, ఎంత సమయమైనా సరే కూడా కానీ విధేయత చూపి తన సంకల్పాన్ని నెరవేర్చాడు, విధేయత చూపించాడు. తర్వాత ఏం జరిగిందంటే ఆయన సమస్తాన్ని తండ్రి చేతుల్లోనికి అప్పగించాడు. సమస్తాన్ని ఏం చేశాడంటే తండ్రి చేతికి అప్పగించేసి, ఇది ఒక త్యాగం, ఇది ఒక త్యాగము. మనం కూడా ఇప్పుడు త్యాగం చేయాలని చూసినట్లయితే సమస్తమును తండ్రి చేతికి అప్పగించాలి. తండ్రి, నేను నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాను, నేను వచ్చేసాను. నేను అపోస్తలుడైన పౌలు చెప్తారు కదా, బ్రతుకుట క్రీస్తు, చావైనను లాభము అన్నాడు. మనం కూడా బ్రతకాలంటే ఆయన ఇష్టం.
చావాలన్నది ఆయన ఇష్టం, మన చేతిలో లేదు. ఇది ఆయనకి శరీరం. మన యొక్క శరీరాన్ని ఆయనకి సమర్పించేశాం. బ్రతకాలన్నా చావాలన్నా అది ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఆయన చేతిలో ఉంది. అయితే మనము చేయాలి, క్రియలతో చేయాలి. చదవండి. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని ఉపయోగించుకునే హక్కును కలిగి ఉన్నాడు, కానీ తన తండ్రి చిత్తాన్ని ఆయన విధేయత చూపటం వల్ల ఆయనకు ప్రతిఫలం పొందిన త్యాగం జరిగింది. చూసారా, తనకు హక్కు ఉంది. ఇప్పుడు శారీరకంగా భూలోకంలో మనం ఉన్నప్పుడు మనకు అనేక హక్కులు ఉన్నాయి, మనకుంది హక్కు. అయితే ఎప్పుడు మనము దేవునికి సమర్పించేశామో హక్కు అది దేవునికే సమర్పించాలి. అర్థమవుతుందా? ఆయనకి మనము మన యొక్క సమర్పణ జీవితాన్ని ఆయనకి అర్పించేశాం. ఈ భూలోకంలో శారీరకంగా మనకు అనేకలు ఉండొచ్చు, అయితే ఆ యొక్క హక్కు దేవునికి మనం ఇచ్చేసాం. ఆయనకి ఇచ్చిన తర్వాత ప్రతి కార్యం కూడా తన ఇష్టానుసారంగా చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బాప్తిస్మంలో ప్రారంభించి తన యొక్క మరణము ఎక్కడ స్టార్ట్ అయిందని చూసినట్లయితే బాప్తిస్మంలో స్టార్ట్ అయ్యి, యోర్దానులో స్టార్ట్ అయ్యి కల్వరిలో ముగిసింది. మన యొక్క జీవితం కూడా మనం చూసినట్లయితే ఈ సత్యంలోనే స్టార్ట్ చేశాం, ఆఖరికి ఈ సత్యంలోనే మరణించాం. ఆఖరి వరకు ఏం చేయాలని చూసినట్లయితే ఈ సత్యంతోనే పోరాడి చదివి అర్థం చేసుకుని క్రియలతో చేసి ఆఖరికి సత్యంలోనే మనం ఏమవ్వాలి? మరణించాలి. అదే మన యొక్క సంకల్పం. అంతే తప్ప మనకుంది హక్కు అని చెప్పి ఏదైనా మనము చేయగలగచ్చు. అయితే దేవుడు ఇది నిర్ణయిస్తాడు. ఏం చేస్తాడు? దేవునికి చేతిలో, ఆయన చేతిలో ఉంది. ఆయన ఎలా సమర్పించగలుగుతాడు? నా యొక్క బిడ్డ ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క కార్యాలు చేసింది అని చెప్పి ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు. ఆయనతో మనం తీసుకున్నాం ప్రతి మన యొక్క శారీరక జీవితాన్ని, ప్రతి యొక్క కార్యాన్ని క్షుణ్ణంగా దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. తన యొక్క కుమారుడు చూస్తూ వస్తున్నాడు ఉన్నా కూడా. కానీ ఉత్తరవాది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఆయన తెలుసు ఇది మనల్ని వదలడు. అయితే మనం బలహీనతగా ఉన్నాం ప్రియమైన సహోదరులారా, మనం బలహీనతగా ఉన్నాం. దేవుడు ఎరుగున్నాడు, ఆయన కుమారుడు ఎరుగున్నాడు. అయినను కూడా ఒక అవకాశం ఇచ్చినాడు. ఎందుకొరకు అంటే ఈ రానక పస్కాలో పాలు పొందడానికి ఈ సంవత్సరం అన్నా ఒక అవకాశాన్ని మనకు ఇచ్చినాడు. ఇది ఎందుకొరకు ఇచ్చినాడు అంటే బలహీనతగా ఉన్నాం, ఈ సంవత్సరమైనా బిడ్డ మారుతుంది, మారగలుగుతారు, సహోదరులు మారుతారు అనే ఒక ఆశతో మరలా తన యొక్క రక్తాన్ని తన యొక్క రొట్టెను మనకు ఉంచినాడు ప్రేమైన, తన శరీరాన్ని మనకు ఉంచినాడు దానిలో పాలు పొందడానికి. అది పాలు పొందే సందర్భంలో మనం ఏం చేయాలని చూసినట్లయితే ఇవన్నీ మనం చేస్తుంటే అది ఆ యొక్క పాలు పొందేటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేవుడు మన యొక్క క్రియలను ఎరిగి ఉత్తరవాదిగా ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవునికి సమర్పించగలుగుతాడు ప్రియమైన సహోదరుడు. అయితే మన యొక్క సత్య విషయంలోనే మనం సత్యంలో బాప్తిసం తీసుకున్నాం, ఆఖరికి సత్యంలోనే మరణించాలి. యేసుక్రీస్తు యోర్దానులో బాప్తిసం తీసుకున్నాడు, కలువరిలో ఆయన జీవితం చూస్తే అనేక శ్రమలు, మానవునికి లేనటువంటి శ్రమలు, మానవుడు తట్టుకోలేనటువంటి శ్రమలు. మనుషుడు ఒక చిన్న దెబ్బకి ఏమవుతాడంటే తట్టుకోలేకుండా వెళ్ళిపోతాడు. అనేక డాక్టర్లు చూస్తారు. అయితే యేసుక్రీస్తు చూస్తే ప్రియమైన సహోదరులారా, మనిషి తట్టుకోలేనంత శ్రమను ఆయన కలిగించారు ఆ యొక్క కల్వరిలో చూస్తే. చూడండి, ఒక్కొక్క మేకులు ఆయన కొడుతున్నప్పుడు చిన్నగా మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధేస్తుంది. అయితే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషిగా ఆయన మరణించాలి. ఇది ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తం. ఇలా ఉన్నప్పుడు ఆయన చేసాడు. అయితే ఆయన యొక్క శ్రమ ఎలా ఉందో చూడండి. అలాంటి శ్రమలోనే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన యొక్క హృదయంలో చాలా సంతోషం ఉందండి. ఆయన యొక్క హృదయంలో ఏముందంటే సంతోషం ఉంది. నేను చిత్తాన్ని నెరవేర్చి నాకు సంతోషం కలుగుతుంది అని మాట్లాడుతున్నాను. అయితే మనము కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చి వచ్చినాం మనం ప్రియమైన సహోదరులు. కాబట్టి మనం కూడా మన యొక్క హృదయాల్లో సంతోషం కలగాలి. మనం చేసేటువంటి క్రియలను బట్టి మనలో హృదయంలో సంతోషం కలగాలి. ఈ సంతోషం వల్ల దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు ప్రియమైన సహోదరులు. కాబట్టి ఇంత ఒక క్రీస్తు యొక్క బలిని గురించి మనము ఇంతసేపు మనం చూసాము. ఈ యొక్క విషయాలు మనం కానీ క్షుణ్ణంగా ఆలోచించి, డీప్గా ఆలోచించి రానున్న యొక్క పస్కాలో కూడా మనం పాల్పొందాం. మరలా ఒక అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పులిసినటువంటి పిన్నులను తీసివేసి, పాపాలను తీసివేసి, పరిశుద్ధంగా దానిలో పాలు పొంది మరలా
మరొక సంవత్సరం కూడా దేవుడు ఒకవేళ ఆయనకు కృప కలిగి దయ కలిగి ఇచ్చినట్లయితే మరలా ఈ యొక్క భూమిలో ఉన్నట్లయితే ఆయనతో పాటు ఈ యొక్క పరిపాలన మనం చేసేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి ఇంతవరకు కూడా దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినాడు. కాబట్టి విన్నటువంటి మీ అందరికీ కూడా, ఓపిక ఉన్నట్టు మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ, విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.